ఫస్ట్ మ్యాచ్లో 34 పరుగులకే అవుటై గుక్కపట్టి ఏడ్చిన 14 ఏళ్ల కుర్రాడు మాన్స్టార్లా విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో హేమా లాంటి బౌలర్లనే ఉదికారేశాడు. ఒక్కో షాట్కు మైండ్ బ్లాంక్ అవుతుంటే సెంచరీతో రికార్డుల మోతే మోగించాడు వైభవ్ సూర్యవంశీ. పింక్ సిటీలో గుజరాత్ పంపరేపేయడంతో ఆడు పిల్లాడు కాదురా బుజ్జి, సిక్సర పిడుగంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందనే మాట అక్షర సత్యమైతే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలాగే ఉంటుంది. సునామీలా విరుచుకుపడుతుంది. సెంచరీతో కదం తొక్కుతుంది. రికార్డుల మోత మోగిపోతుంది. ఆ పెను తుఫాను పేరే వైభవ్ సూర్యవంశీ. అవును, ఫస్ట్ మ్యాచ్లో 20 బంతుల్లో కేవలం 34 పరుగులకే అవుటై డగౌట్కి వెళుతున్నప్పుడు వచ్చిన కన్నీళ్లు చూస్తే పసితనం, ముక్కు పచ్చలారనితనం, నూనుగు కూడా మొలవనితనం, చిదిమితే పాలుగారుతనం అన్నీ కనిపించాయి. కానీ ఆ కన్నీళ్లు వృధా కాలేదు. మూడో మ్యాచ్లోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50గా, రెండో ఫాస్టెస్ట్ సెంచరీగా మారాయి. ఫస్ట్ ఓవర్ మూడో బంతికి సిరాజ్ బౌలింగ్లో 6తో ఖాతా తెరిచిన వైభవ్ 4వ ఓవర్లో తన విశ్వరూపాన్ని బయటపెట్టాడు. గుజరాత్ బౌలర్లందరినీ కుమ్మి పడేశాడే 14 ఏళ్ల పాలబుగ్గల కుర్రాడు. అలా ఇలా కాదు, వైభవ్ కొట్టిన షాట్లకు గుజరాత్కు మైండ్ బ్లాంక్ అయింది. ఏం కొట్టాడు భయ్యా అనే రేంజ్లో 6లు 4లతో చెలరేగిపోయాడు. రాయడానికి పదాలు, చెప్పడానికి మాటలు సరిపోవేమో అన్నట్లుగా సాగింది సూర్యవంశీ ఊచకోత. తనకే సాధ్యమైన మ్యాడ్ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లోనే 50తో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. 35 బంతుల్లో సాలిడ్ 6తో సెంచరీ ఫినిష్ చేసి ఫాస్టెస్ట్ సెంచరీలో సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేశాడు. 38 బంతుల్లోనే 101 పరుగులు చేస్తే అందులో 11 6లు 7 4లు ఉన్నాయంటే ఏ రేంజ్లో విధ్వంసం సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక ఓవర్లో ఏకంగా 30 రన్స్ కొట్టాడంటే ఎంత కసిగా ఉన్నాడో తెలిసిపోతుంది. ఫియర్లెస్ త్రోక్ ప్లే, ఫియర్లెస్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ 265.79 స్ట్రైక్ రేట్తో సత్తా చాటాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 84 పరుగులు చేస్తే సాయి సుదర్శన్ 39 పరుగులు, జాస్ బట్లర్ 50తో అదరగొట్టారు. 210 టార్గెట్ అంటే కాస్త పెద్దదే, కానీ వైభవ్ ఊచకోతతో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో టార్గెట్ను ఇంకా 4 ఓవర్లుండగానే ఉఫ్ అని ఊదేసింది. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 9 4లు 2 6లతో 70 పరుగులు చేశాడు. 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడడం అంటేనే ఓ సంచలనం. అలాంటిది అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్తో ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం అంటే, అది కూడా సిక్సర్లతో విధ్వంసం సృష్టించడం అంటే ప్రపంచంలోనే 8వ వింత అనే చెప్పాలి. 14 years 32 days అంటే టీనేజ్ కావచ్చు, కౌమార దశే కావచ్చు, కానీ కొట్టిన ఒక్కో షాట్ ఒరే వైభవ్ సూర్యవంశీ నువ్వు తోపువురా బుజ్జి అనిపించాయి.